మాట్లాడుతూ ఉండింది ఇప్పుడు వరకు. బికాస్ ఐ వాజ్ నాట్ ఏ డాక్టర్, ఐ బికేమ్ ఏ డాక్టర్. ఐ వాజ్ నాట్ ఏ ఇంజనీర్, ఐ బికేమ్ ఏ ఇంజనీర్. ఐ వాజ్ నాట్ ఏ హౌస్ వైఫ్. అంటే ప్రపంచంలో మీరు ఏమీ విద్యలు నేర్చుకున్నా ఐ ఆమ్ నాట్ దట్. ఐ హ్యావ్ టు లెర్న్ అండ్ దానికి ఎంతో ఎక్స్పోజ్ చేయాల. పోనీ అదేమైనా పోనీ పనికి పూర్తి 100% నేను పక్కా ఉన్నాను చెప్పని ఎవరైనా చూస్తాం. ఎనీ సైంటిస్ట్ కెన్ టెల్ దట్ ఐ నో ఎవ్రీథింగ్, ఈ కెనాట్. మరి మీ సెల్ఫ్ రియలైజేషన్ ఎంత సులభం ఉంటే మీరు కొత్తగా ఏమి చేసుకుంటారే సార్, యు ఆర్ ఆల్రెడీ దట్. మరి ప్రాబ్లం ఏం సార్? తప్పుగా తెలుసుకోవడం మనం వేరే దాన్ని. ముండే పగ్గుము, నేను పాము అని తెలుసుకున్నాను. మరి ఏం చేయాలా? ముందే ఆ సత్యం ఏముందో దాన్ని తెలుసుకొని వస్తే అయిపోయా. మీరు చేసేది ఏముంది అక్కడ? ఏమీ లేదు. అలాగేనే నేను ఏం చేస్తున్నాను నేను కాదది. ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ ఐ హ్యావ్ టు అర్న్ అండ్ ఐ హ్యావ్ టు బికమ్ దట్ యాక్చువల్లీ. మరి అది మర్చిపోవచ్చు. ఇప్పుడు నాకు ఎన్నో డ్రగ్స్ మర్చిపోయింది, ఇట్లు కావచ్చు. బట్ మీ సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ నాట్ లైక్ దిస్. మరి ఏమది? నేను అది అయినాను, బట్ రాంగ్ నాలెడ్జ్గా ఈ దేహం నేను అనుకున్నాను. దానికోసము సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ నాట్ అర్నింగ్ ఎనీ ఎక్స్ట్రా, జస్ట్ టు నో యువర్ రాంగ్ నాలెడ్జ్. whichever you know that I am, you are not that. Then the real nature is your bliss. ఆ బ్లిస్ నీలోగానే ఉంది. మరి దాన్ని ట్యాప్ చేయాలంతే మనము. వీ హ్యావ్ టు జస్ట్ ట్యాప్. నీళ్ళు ఎక్కడ చూస్తూ ఉంది? భూమిలో. మరి ఏం చేయాలా? ఏమి చేయొద్దండి. ఆ భూమి ఆగిస్తే ఆ నీళ్ళు ఆటోమేటిక్గా వస్తుంది. అలాగేనే నేను ఆత్మస్వరూపుడు, నేను దేవుని స్వరూపుడే. నాకు దేవుడు ఆత్మ ఇవన్నీ వద్దు. ఐఎమ్ బ్లిస్. ఆ బ్లిస్ నీ లోపనుంది, మన లోపనుంది. మరి నేను దాన్ని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి దానికి ఇన్నన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఇంతే సార్. ఇప్పుడు మీ క్వశ్చన్ అడగండి సార్. నేను ఇదేమో అడుగుతూ ఉంటుంది, ఐ హ్యావ్ టు ఆన్సర్ దట్. అదే సార్, అంటే మీరు ఆల్రెడీ అడ్రస్ చేసి ఉంటారు. ఎవ్రీ ఫ్యామిలీలో ఎవ్రీ వన్ ఈస్ కమింగ్ విత్, అంటే వాళ్ళ ఏదో ఒక సీట్ తీసుకొని వాళ్ళ ప్రారంభం మళ్ళీ బిగిన్ చేసుకొని వస్తారు. ఫ్యామిలీలో డిఫరెంట్ మెంబర్స్ హౌ దే ఆర్. వెరీ గుడ్ క్వశ్చన్. చూడండి, కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు నా తల్లిదండ్రులు నానింకా ఏమి సంతోషమో సుఖమో పడాలనో, లేకుంటే నేను నా తల్లిదండ్రులని ఇంకా ఏమి సుఖమో సంతోషం పడాలనో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్. ప్రీవియస్ బర్త్. నా తమ్ముడు కానీ, నా చెల్లెలు కానీ, నా జట్లో పుట్టినోళ్ళు కానీ అది ఇడిచేయండి. నెక్స్ట్ నా వైఫ్, నా బిడ్లు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్. నేనే దానికి కారణం. వెనుకల జన్మంలో ఏమో చేసినాను, ఏమో కనెక్షన్ ఉంది. అంతంత వద్దంట సార్. మన ఇంట్లో ఒక పనాయం వస్తుంది, దెర్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రీవియస్ బర్త్ కనెక్షన్. అంతంత వద్దండి సార్. నేను ఊరికి అవతల పోతూ ఉంటాను. మనకి మన ఇండియాలో బాగా చూస్తాం మనం. నేను కరెక్ట్గా పోతా ఉన్నాను రోడ్లో, వాడు ఎవడో తాక్కొని పోయేవాడు, వాడు రేక్కొని పోతారు. ఎట్లా రేకుతారు కొత్త ఇక్కడ? వాడు డాక్టర్, గీక్టరు, సైంటిస్ట్ ఏమీ చూసలే. దొంగ కొడుక చూసుకొని పోరా అంటారు. మనం కరెక్ట్గా పోతూ ఉంటాం, వాడు తాక్కొని వచ్చేటాడు. ఇప్పుడు మన దగ్గర మీరు రేగించుకుంటారు. ఇప్పుడేమాయా మీ మనసు ఇంత ఇట్లా అంటుంది, వీడియో దిగిడిచి తొంతమా అంటే అనిపించచ్చు కొందరికి. అట్లా చేసేవాళ్ళు ఉంటారు. అట్లా అప్పుడు మనము అయ్యా వాడు తాగిండాడు ఇట్లా అనుకొని మనం పోయేవాళ్ళు పోతే ఆయా. ఇప్పుడు వాడు నాకు మాత్రం అనింది వాడు, అది అది వేరే వాళ్ళకి అనలేవాడు. దేర్ ఈజ్ సమ్ కనెక్షన్ సార్. ఇంతవరకు నేను ఇంకేం కావాలా సార్ మనకి? ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్. దీన్ని ఎవరు ఏం చేసేయలే. నేను కూడా మీకు చెప్పాను. ఇప్పుడు కారులో పోతూ ఉంటారు, ముందు ఇద్దరు కూర్చో ఉంటారు, వెనకలో ఇద్దరు కూర్చో ఉంటారు. వెనకలో ఉన్నవాళ్ళు ఫస్ట్ చచ్చిపోతారు, ముందు ఉన్నవాళ్ళు బతికే ఉంటారు. యాక్చువల్లీ ముందు ఉన్నవాళ్ళు ఫస్ట్ సాయల్లా. యాన ప్రారంభము. ఇప్పుడు మనకి ఏమీ వద్దండి సార్, సింపుల్. మనకు నడిచిందే తీసుకుంటామంట ఎవ్రీథింగ్. ఇప్పుడు మన తమ్ముడు ఇంకా 33 ఏంట్ల, ఇంకా ప్రపంచం అంటే ఏమీ చూడలేదు. వాళ్ళు చాలాసారిపోయి ఎన్నో జనాలు మీరే ఇస్తారు ఎగ్జాంపుల్.
అదే హాస్పిటల్లో 90 ఇయర్స్ 80 ఇయర్స్ ఆ ఒత్తిగా వాపసు వచ్చింది. వాట్ ఈస్ ది రీజన్? దీనికి ప్రారంధ అంటాం. ఎంత బాగుంది చూడండి సార్, మనకి ఎదురుగానే ఉంది, మనం ఇలాగ యోచన చేయాల. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్. ಮತ್ತು నేను చాలా దుఃఖం పడాల. ఇట్ ఆల్సో గివ్స్ లిటిల్ బిట్ సూతనింగ్ టు అవర్ మైండ్. ఒకటి అర్థాత్ మీరేం సార్ చెప్పేది? ప్రారంధం ఫిక్స్డ్, పుట్టు సావు నేను ఎన్నోసార్లు చెప్పినాను, ఇది ఫిక్స్డ్. మరి నేను అనుభవించల్లా. మరి మీ స్పిరిచువాలిటీ ఏం సార్ పనిచేస్తుంది? నాకే రాముడు వెనకల జన్మ ఉంది, అనుభవించాల్సి పడే, కృష్ణుడే అనుభవించాల్సి పడే. మీరు అట్లా దేవుడిదే మొదలు ఇచ్చేస్తారు. ఓకే, వాళ్ళే అనుభవించాల్సి నయే ఎవరు సార్? మీ స్పిరిచువాలిటీ నాకే అల్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్లా వస్తుంది. మరి ఇప్పుడు స్పిరిచువల్లో ఉన్నోళ్ళకి లేకున్నోళ్ళకు వ్యత్యాసం ఏమి అంటే, ఒకడు మా గురువులు ఇస్తా ఉంటారు ఎగ్జాంపుల్. మా మాతాజీలో మొదలనే సరే 25 కేజీలు తూకం ఉంటుంది. ఆ 25 కేజీల తూకంని వాడు ఎత్తల్ల, వాడు ఇట్లున్నాడు నరపేట్ల నారాయణ. ఇప్పుడు వాడి చేతిలో ఎత్తే కయ్యలేదు, దాన్ని ముట్టే కయ్యలేదు వాడు. 25 కేజీలు ఎత్తేది ఎక్కడ వాడు? ఇప్పుడు వానికి ఏం చేయొచ్చు చెప్పండి? 25 కేజీలో మీకు ఒక గుల్గంజి తక్కువ చేసేలే, నో కాంప్రమైజ్ దాంట్లో. దెర్ ఇస్ వన్ మోర్ పాసిబిలిటీస్. మనకు దినము శక్తి అవుతుంది, ఎట్లా పాలు తాగిచ్చి, కోడి మట్టి తినివిచ్చి, ఎక్సర్సైజ్ చేయించి వాడు స్వింగ్ సరాగంగా ఎత్తచ్చో లేదు, పాసిబిలిటీస్ ఉంది. అలాగా ఈ ప్రారంధ 25 కేజీ దాన్ని ఒక యాటమ్ తక్కువ చేసేలేదు. మరి మీ సాధన ఏం చేస్తుంది? ఇట్ గివ్స్ వన్ చప్పల్ టు యువర్ బ్రెయిన్. మనసుకి ఉంటుంది. ఇది రామునికు అదే ఉండింది, కృష్ణునికు అదే ఉండింది. బట్ వాళ్ళకి చెప్పులేసుకో ఉండరు. అరే కనుసు అది ఎట్లా చూడండి. మీ స్పిరిచువాలిటీ ఇక్కడ వర్క్స్. ఎవరు స్పిరిచువల్లో ఉంటారో వాళ్ళకి మనసుకు ఒక చెప్పులేసుకో ఉంటారు, వాళ్ళకి ఆ శక్తి వచ్చింటుంది. doesn't need to do anything for these silly things. For them, ఇంత పెద్దవి కూడా for them it's like not negligible things. They don't even need to worry about. And one thing is like తామరాకు సార్. సో స్పిరిచువల్ ఉన్న వాళ్ళు తామరాకు, సో దేనికి అంటుకోరు. ఎగ్జాక్ట్లీ. చూడండి, ఆ నీళ్ళలోనే ఉంటుంది. నీళ్ళు ఇడిచి అది ఉండేకి అయ్యలేదో, బట్ నీళ్ళు దానిపైన పారాడుతుంది, వెనక ఉంటుంది, కింద ఉంటుంది. నీళ్ళని ఇంకానే జీవనించేసి ఉంటుంది. ఒక డ్రాప్ మెత్తుకొని దానికి చూస్తాము. మనమే అనుకోకూడదు అట్లా. రియలైజ్డ్ పీపుల్ లేకుంటే సాధన చేసే వాళ్ళు అట్లుంటారు. మీరు అక్కడి వరకు పోవద్దండి. ఇంకా మీరు సాధన కొంచెం హై లెవెల్లో సాధన చేస్తున్నప్పుడు కూడా అలాగనే ఉంటారు. యూ కెనాట్ రికగ్నైజ్ హీ ఈజ్ సాధక ఆర్ హీ ఈజ్ రియలైజ్డ్. అంతవరకు పీడిస్తారు. బట్ అది వాళ్ళకు మాత్రం గుర్తవుతుంది వెదర్ ఐఎమ్ రియలైజ్డ్ ఆర్ నాట్ అనేది. ఇప్పుడు మీకు అట్లా రియలైజ్ అయ్యే మొదలునే వాళ్ళు అట్లుంటారు. ప్రపంచంలో ఏమి దుఃఖం అనిపించాలి, వాళ్ళకి ఎక్కువ హ్యాపీయెస్ట్. కరోనా మధ్యలో తీసుకొని పోయేయండి, దే విల్ బి హ్యాపీ. ఎక్కడి వరకు పిలుచుకొని పోతుంది అంటే, ఐఎమ్ నాట్ రియలైజ్డ్, ఐఎమ్ ట్రయింగ్ దట్, స్టిల్ ఐ హ్యావ్ నాట్ రియలైజ్డ్. దట్ ఈస్ మై గోల్. సిన్స్ 35 years ఐఎమ్ వర్కింగ్ లైక్ ఎనీథింగ్. అంత నెసరీ లేదు, బట్ స్టిల్ మనకి అది కొత్త ఇంకా అట్లా. బట్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. మనం దీనికి ప్రయత్నం చేయాల. యావటికి సెల్ఫ్ రియలైజేషన్ ప్రయత్నం చేయాలి. ఎవ్రీబడి హ్యాస్ టు ప్రయత్నం చేయాలి. మరి మనం దీనికి చేస్తా ఉన్నామా? నో. దెన్ వాట్ ఫర్ వీఆర్ డూయింగ్? అన్నెసెసరీ థింగ్ వీఆర్ డూయింగ్. యావటికి ప్రారంధం. అరే ఫిక్స్డ్ అది, దానికి మనమే చేయాలా. ఎంత బాగుంది చూడండి సార్. ఇది నాకు ఈ స్పిరిచువల్కి వచ్చి ఇంకా బాగా అర్థమయ. ఒకసారి ఇప్పుడు ఈ ప్రారంధం ఏమి మొదలే ఫిక్స్ అయిపోయింది. మీ జాతకం చూపించండి. ఆ బుద్ధుడు పుట్టినప్పుడే చెప్పేస్తారు, వీడు ఇట్లా టైంలో పెండ్లి చేసుకుంటాడు, ఇందరు బిడ్డలు, వీడు ఇల్లు ఇడిచిపోతాడు. మీరు ఏమైనా చేయండి, వాడు ఇల్లు ఇడిచిపోతాడు. వాళ్ళ ఫాదర్ తను అవాయిడ్ చేసేదానికి 3 తరాలు ఇది అరమనీలు కట్టించారు. ఎండకాలంకి ఒకటి, చలికాలంకి ఒకటి, వానగా. మీ వాళ్ళ ఏం చేస్తున్నాను? కెన్ హీ స్టాప్ ది సన్? నా అది ప్రారంభము. భక్త ప్రహ్లాదుడు అంత దేవుణ్ణి కావాలంట పాయ, వాడు అయ్యి అంత తొందరిచ్చే. వాడు స్టాప్ చేసానా? చేయలే. బట్ వాడు అయ్యిని వాడు హేట్ చేసినా నా.
దట్ ఈజ్ ఇంపార్టెంట్. బుద్ధుడు వాడి పెండ్లామని కానీ వాళ్ళ అయ్యని కానీ హేట్ చేసినా మొదలునే వాళ్ళ సత్వగుణంలో ఉంటారు, హయ్యెస్ట్ సత్వగుణము. అట్లా వాళ్ళకి అది ఈ పట్టించది. తమ గుణంలో ఉంటే రజోగుణం దాండ, రజోగుణం ఇంకా సత్వగుణం. సత్వగుణం ఉంటే వెరీ ఈజీ. యు బోత్ పీపుల్ ఆర్ ఇన్ సత్వగుణ. మీకు అది ఇప్పుడు కొత్త కాక ఉండొచ్చు, ఐ నో దట్. మీరు కొంచెం ఎఫర్ట్ చేస్తే చాలు అని ఆమెను ఇంకా ఇది ఎవరు అవాయిడ్ చేసేకారే. ఈ ప్రారంభం మనం వై ఐ షుడ్ పుట్ మై ఎఫర్ట్ హియర్, నిజంగా నెసరీ లేదు. ఇట్స్ ఆల్రెడీ ఫిక్స్డ్. నేను పుట్టినప్పుడే నా జాతకం రాసేస్తారు, ఇట్లా టైంలో రాసేస్తారు, ఇట్లా టైంలో ఇంత ఆస్తి చేస్తాడు, ఇంత టైంలో ఇట్లా ఆపరేషన్లు అయితే అన్నీ ఫిక్స్డ్. కరెక్ట్గా జాతకం రాసేవాళ్ళు స్టార్టింగ్ ఇంకా పెట్టి పులి పెట్టేస్తారు. దెన్ వై ఐ షుడ్ డూ సర్కస్ ఫర్ దిస్ వన్? వీఆర్ డూయింగ్ సర్కస్. నిజంగా చెప్తాను. జస్ట్ ఐ విల్ గివ్ మై కరెక్టా ఐ విల్ గివ్ మై ఎగ్జాంపుల్. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. వెన్ నేను ఇప్పుడు దాకుని మొదలు నేను మాది ఏముంటుంది, జస్ట్ మై లైఫ్, హౌ ఐ కేమ్ టు స్పిరిచువాలిటీ కొద్దిగా, బట్ నాకు ఇక్కడ ఎంత కావాలో నాకు మాత్రం తీసుకుంటాను. మనకి గోల్ ఏముంటుంది, నేను డాక్టర్ కావాలా, ఓకే డాక్టర్ అయింది. నేను డాక్టర్ అయింది కూడా ఎట్లా అనేది నేను చెప్తాను. నేను మనది బిజినెస్, మనం వైశాస్ బిజినెస్ ఉన్నప్పుడు మా ఫాదర్ కూడా చిన్నప్పుడు మనకేముంటుంది, పోతాము కూర్చుంటాం అంతా చేస్తాము. నా తమ్ముడు నేను ఇద్దరు. మా ఫాదర్ చెప్తా ఉండ్రి, నీకు బిజినెస్ వచ్చేలేదా అంట. నేను లాభం చాలా తీసుకొని నీకు ఇష్టం పడలేదు, నేను ఏమో చేస్తున్నాం. మా అయ్య నా తమ్ముడు వాడు ఇంకా జాస్తి లాభం పెట్టుకొని వాడు అంతా ఉండే, వాడు చేసేకు నాకు చేసేకి ఇంత డిఫరెన్స్. వాడు మా అయ్య నీకు బిజినెస్ అంటే లేదురా, వద్దు ఇటు వాడు. మరి నేనేం చేయాలని నాకు పోట్లే. నేను మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు సరే గుడ్ క్యారెక్టర్స్ నా మొదలు ఇంకా అదనే నేను చెప్పింది. మీరు కొంచెం ఈ ఫ్లాష్ బ్యాక్ పోండి, మీ క్యారెక్టర్స్ ఏమేమి ఇప్పుడు మనం ఇంకా బాగపోతాయి. మీరు నౌ యూఆర్ రికగ్నైజింగ్ శ్రీనివాసరావు. అందరూ మాకు బిజినెస్ ఉంది సార్. నేను ఐ నెవర్ యాక్సెప్ట్. మా ఫాదర్కి ఎప్పుడు అదే ఫైటింగ్, నువ్వేంట్రా అసలుకి ఇంత న్యాయంగా బతుకుతావు, ఎలా బతుకుతావు, ఐ డోంట్ అలో taking extra 1 paisa also. My dad always says, oh, business you cannot do like that. ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులే, బట్ చిన్నప్పుడు అంతే చాలా మంచి నేచరు, ఒకరు తొందర ఇచ్చలేదో నేను అయితే నా చేతిలో సహాయం చేసేది. ఫ్రమ్ ది బిగినింగ్ దట్ ఇస్ మై నేచర్. ఐ డోంట్ నో. మాకు స్టెప్ మదర్, నేను 5 ఉన్నప్పుడే మా మదర్ చచ్చిపోయారు, బట్ ఇంకొక మదర్ వచ్చి. బట్ నేను చాలా అడ్జస్టింగ్ నేచర్. ఇక్కడ ఎట్లా క్లైమేట్ కానీ ఎట్లా నేచర్ కానీ దట్స్ మై నేచర్. ఏమి చేసేయాలి ఇవన్నీ వెనకల సంస్కారం సార్. మీది అంతే, సౌజన్య వాళ్ళది అంతే ఉండి. ఏనేహో ఆవిడ ఇంకేమాయా చూడండి, మా ఈ తండ్రికి అంటే మా మొదలనే మదర్కి 3 బిడ్డలు, నేను నా తమ్ముడు నా చెల్లెళ్ళు. ఈ రెండో మదర్కి 3 బిడ్డలు, 2 ఆడబిడ్డలు, 1 మగబిడ్డ. వాళ్ళకి ఒకే మగబిడ్డ. మా స్టెప్ మదరు నన్ను ఎంత బాగా చూసుకుంటా ఉండ్రి అంటే, షీ యూస్ టు టెల్, వాళ్ళ స్వంతం కొడుకు నన్ను చూసుకోనేలే, నువ్వు నన్ను చూసుకోవచ్చు ముందరికి. ఇంకా షీ వాస్ టెలింగ్ లైక్ దట్. ఆమె చిన్నప్పుడు నాకు నా తమ్ముడికి అంత 2 ఏళ్ళ డిఫరెన్స్ అంతే. వాడు హఠము, ఎక్కడ పైన గలాట, అది కావాలనేది. నేను చాలా ఫ్లెక్సిబుల్. అప్పటికి నన్ను ఎక్కడ పోయిన ట్రిప్కి నన్ను పిలుచుకొని పోతారు. చాలా చిన్న వయసులో నాకు బద్రి, కాశీ అన్నీ అయిపోయాయి. అన్ని ట్రిప్పులకు వాళ్ళు ఎలా అంటే, నేను చాలా అడ్జస్టింగ్ నేచరు. వీళ్ళు బట్టలు ఉతికిపోతే నేను ఉతికేది, దాన్ని ఎండేసేది, చేసేది. ఎవ్రీ వర్క్ ఐ యూస్ టు డూ అండ్ దే లైక్ మీ. నన్ను పిలుచుకొని పోతారు. అయ్యో పిలుచుకొని పోతే బ్యాగ్లు ఎత్తుకొని పోతాడు, అన్ని పనులు చేస్తాడు ఉంటుంది వీళ్ళు. దట్ వాజ్ మై మదర్ అండ్ ఫాదర్. అండ్ మై ఫాదర్ యూస్ టు లవ్ మీ లైక్ ఎనీథింగ్. ఏమైనా కానీ మొదలనే కొడుకు ఉండొచ్చు, ఐఎమ్ ది ఎల్డర్, ఏమైనా కావచ్చు. ఆవిడ ఇంకేమైనా మా మదర్ అట్లా. నేను కొనాకి హై స్కూల్కి వస్తే మా టీచర్ చెప్తా ఉండ్రి, దిస్ వై ఐ చూజ్ డాక్టర్ కోర్స్ అంట. నువ్వు చాలా మంచి నేచర్ ఉంది, యూ షుడ్ బికమ్ ఏ డాక్టర్ అంట. వాళ్ళు నాకు చెప్పుతారు, నువ్వు డాక్టర్ కావాలరా అని. మా ఫాదర్కి మా ఊర్లో డాక్టర్ ఉండ్రి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ టేబుల్ చైర్కి వాళ్ళే పెయింట్ కొట్టుకున్నవాళ్ళు. ఈ అరౌండ్ మనీ లైక్ ఎనీథింగ్. మా ఊర్లో ఎవరు అంత దుడ్డు సంపాదించాలి. మా ఏకి ఏమేంటి, డాక్టర్ చేస్తే బాగా సంపాదన చేస్తాడు మా ఏకి.
సో ఈ పే ఈ మొదలు ఇంకా ట్యూషన్లు పెయిన్ ట్యూషన్ నాకు ఇప్పుడు డాక్టర్ చేయాలనిందే నాకు మా మేస్టర్ కూడా నాకు అట్లా చెప్పరు కదా. సో ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్ టు ఇన్ మై మైండ్. మా ఫాదర్కు అదే మైండ్, వాళ్ళు దుడ్డు చేస్తాడు వాళ్ళకి, మా మేస్టర్ వీళ్ళు మంచి గుణము జనాలకు సేవ్ చేస్తాడు వాళ్ళు. సమ్హౌ నాకు అట్లా నాకు చాయిస్ ఎవది లేదు నాది ప్రపంచంలో. ఓకే, మా ఫాదర్ 10,000 అప్పటికి ఐ థింక్ 10,000 ఇటు నేను చెప్పేది 67. ఐ స్టడీడ్ సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ బెంగళూరులో పియూసి. అంత బాగా ఎడ్యుకేషన్ అంతా బాగుండేది అంతా. ఓకే, అంతైనా ఇంకా ఇప్పుడు ఇంగ్లీష్ సరిగ్గా వచ్చేలేదో, స్పెల్లింగ్స్ మిస్టేకు, ఇంగ్లీష్ పోనీ కన్నడ రాస్తానంటే కన్నడలో వచ్చేలేదు ఇట్లా ఏం చేసేది కొత్తలేదు. ఓకే, ఎనీహౌ ఓకే, కొనకి నన్ను డాక్టర్ చేయించి డొనేషన్ ఇచ్చి ఐ బికేమ్ ఏ డాక్టర్ అయ్యి ఇంకా ఏముంటుంది మనకి ఎడ్యుకేషన్ కావాలా, మాది ఒకే గోల్. నేను ఏం పెట్టుకొని వస్తే దాంట్లోనే ముడిపోతాను. ఐ యూస్ టు వర్క్ హార్డ్. ఐఎమ్ నాట్ ఇంటెలిజెంట్. నాకు ఈ జ్ఞాపశక్తి అప్పుడు తక్కువ, చిన్నప్పుడు ఇంకా ఐఎమ్ లెస్. నాకు ఈ ఇన్సిడెంటల్ జ్ఞాపకం ఉంటుంది, పేరు జ్ఞాపకమే ఉండలేదు. అట్లా ఎనీహౌ ఐ వాజ్ ఎ హార్డ్ వర్కర్. నా ఫ్రెండ్స్ చెప్తా ఉండ్రి, వీడిని జ్ఞాపకం చేసుకుంటే చాలరా, వీడు పుస్తకం ముందు కూర్చోండేదే గుర్తవుతుందిరా అంటా ఉంటారు. అంటే ఎప్పుడు పుస్తకంలోనే ఉంటా ఉండేది. కాలేజ్ ఇంకా వస్తే పుస్తకము ఇట్లు ఉంటా ఉంటున్నాను, హార్డ్ వర్కర్. బట్ అప్పుడు కూడాను నేను ఫెయిల్ అయిన వాళ్ళకి అందరికి పాఠం చెప్పిస్తాం అనాటమీ. ఐ డోంట్ నో, దట్స్ మై నేచర్. చిన్నప్పుడు ఇంకా 4వ క్లాస్లో ఉన్నప్పుడు అందరినీ చేర్చుకునేది, వాళ్ళకి పాఠం చెప్పించేది. వాట్ ఐ నో ఐ యూస్ టు టీచ్ దెమ్. ఇవన్నీ చూసుకుంటే దిస్ ఇస్ మై నేచర్. వెనక జన్మందో ఏమో ఒక నాకు డాక్టర్ అయితే అంతా అయితే వస్తుంది. ఇప్పుడు డాక్టర్ అయ్యే వరకు నాకు గోలు పాస్ అయిపోయా, అంతా అయిపోయా. కొనాకి నేను అమెరికాకి కావాలని మా ఫాదర్ పాస్పోర్ట్ అన్నీ చేయించిండ్రే. నాకు అమెరికాకి అప్పుడు చిక్కలేదు ఏమైనా కానీ. అప్పుడు నాకు అంతా అప్పుడు చాలా కష్టం ఉండే డాక్టర్లకి. సో క్లినిక్ ఓపెన్ చేసినాయి. క్లినిక్ ఆయా అనస్థిటిస్ట్ 1.5 year నేను వర్క్ చేస్తున్నాయి. ఐ వాజ్ అనస్థిటిస్ట్ ఫర్ 1.5 year ఇన్ సెయింట్ మార్తస్ హాస్పిటల్. అదే ఇంకా క్లినిక్, ప్రైవేట్ క్లినిక్ ఓపెన్ చేస్తున్నాయి. బాగా అవుతా ఉండే అంతా ఆయా. ఇంక పెండ్లి కూడా చేసుకుంటున్నాయి. ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతా ఉండే, 3 పొద్దులు వాళ్ళు వీళ్ళు విచారాలు మాట్లాడేది. అప్పుడు నాదే ఒక సెపరేట్ ఇల్లు ఉండే, నేను నా పెండ్లాము. అప్పుడు ఇంకా బిడ్డలే ఎవరు లేదు ఉండే. ఒక కొడుకేమో ఉండేమో, కొడుకు కూడా 5 ఏండ్ల ఇంకా అయింది. తిరిగా కూతురు అయింది ఇంకా 5 ఏండ్ల ఇంకా, అంతంత గ్యాపు. ఇట్లా పెండ్లైంకి 5 ఏండ్లకి బిడ్డలు, అదేంకి ఇంకా 5 ఏండ్లకి, అదేంకి 5 ఏండ్లకి, ఇట్లా 5 ఏండ్లు 3-4 ఏండ్లు డిఫరెన్స్ ఉంది. నా కొడుకు పుట్టింది 80, నా కూతురు పుట్టింది 85. ఏమైనా కానీ అప్పుడేమాయా మొదలనే కొడుకు అయ్యిండే. వి యూస్ టు టాక్ విత్ అందరు వేరే వాళ్ళు విచారం మాట్లాడేది. అప్పుడు నేను నా పిల్లలు మాట్లాడుకుంటాను, ఇదేమి ఇది పోయి ఎవరి విచారమో మాట్లాడుకుంటాం. దెన్ వాట్, హౌ వీ కెన్ అవాయిడ్? వి డూ వన్ థింగ్, సంగీతం మేస్ట్ని ఇంటికి పిలిచి లెటర్స్ లర్న్ సంగీతం, క్లాసికల్ సార్, వోకల్ ఇంటికి నేర్చుకుంటూ ఉంటుంది. నాకు మొదలు ఇంకా కొంచెం పాటలు, ఫిలిం పాటలు చెప్పేది ఇవన్నీ కొంచెం వచ్చు. సరే దాన్ని చెప్పుకుంటా ఉంటున్నాం, సరే ఇది నేర్చుకుంటా ఉంటా. నా పెండ్లంకి అంతా దాంట్లో ఒక జ్ఞానం లేదు, అయినా వాళ్ళు నాకు ఈ కంపెనీ ఇస్తారు. సో ఐ వి స్టార్టెడ్ డూయింగ్ దిస్. ఇవన్నీ అయ్యేమి ఇంకా సంహౌ ఇది అమెరికా సంసారం ఆయా, వ్యాపారం అవుతా ఉంది, నా జీవనంకి అవుతా ఉంది. అప్పుడు నేను ఇట్లే జీవనం చేస్తూ ఉంటే మా అంకల్ ఒకసారి మా ఇంటికి వచ్చిండ్రి. నేను ఇక్కడ ఇంత జంప్ చేసుకొని పోయేస్తా, బికాజ్ ఎనీహౌ నేను వచ్చినాను. ఇప్పుడు చెప్పేస్తాను నాకు లైఫ్ హిస్టరీ ఏమైంది. ఎలా అంటే నేను ఇంకెప్పుడైనా చెప్పాలా, ఐ విల్ టెల్ అండ్ ఫినిష్ ఆఫ్ ఇది ఫాస్ట్గా. ఆమె ఇంకేమయ్యా మామూలు జీవనం, సంగీతం నేర్చుకుంటాము, దానికి చాలా ఎఫర్ట్ అయ్యేలా అంత అవుతా ఉండే. బెరవడి విచారం ఏం లేదు. సో మేము ఖుషిగా ఉండేదో, పిక్చర్లకు పోయేదో, క్లినిక్ మాత్రము ఎట్లు కొత్త సార్. క్లినిక్ నేను సండే కూడా క్లోజ్ చేస్తూ ఉండలేదు, సండే కూడా ఓపెన్ చేస్తాను. ఐఎమ్ నాట్ మనీ మైండెడ్. బట్ నాకేమైంటే నేను క్లోజ్ చేసేస్తే నా పేషెంట్కి తొందర అవుతుందే అంటే ఐ యూస్ టు గో టు భానువారం కూడా అక్కడ తెల్లవారు ఇంకా రాత్రి వరకు. ఈవెన్ మై వైఫ్ యూస్ టు కమ్ టు క్లినిక్, షీ వాజ్ ఆల్సో అసిస్టింగ్ టు మీ. ఇంజెక్షన్ లోడ్ చేసేది అంతా ఇలాగంతా చేస్తూ ఉండ్రి. సంహవ్ ఇట్లే మేము డీల్ చేసుకొని వస్తూ ఉంటాం. నేను భానువారం కూడా క్లినిక్ మూస్తూ ఉండలేదు. అప్పుడు నా ఫ్రెండ్ ఒకసారి వచ్చిండే, వాడికి అక్కడే పెండ్లైంది మా ఏరియాలో. వాడు నా క్లినిక్ వచ్చిండే, బాబు భానువారం సాయంకాలము
వచ్చిందే వాడు, ఏం రా నువ్వు ఇంకా క్లినిక్ తెరుచుకోండవు భానువారం మీ బద్దు అనే, ఊన్ రా ಮತ್ತೆ మన పేషెంట్లు ఎక్కడికి రాపోవాలా అంట. నేను నాకు ఐఎమ్ నాట్ మనీ మైండెడ్, ఫ్రమ్ ది బిగినింగ్ మనీ మైండెడ్ లేనే లేదు. అప్పటికి వాడు చెప్పే, ఇప్పుడు నేను తొంతాను, పెండ్లైంది, పెండ్లాం జతలో ఎంజాయ్ చేసేది ఇడిచి నువ్వు క్లినిక్ తెరిచాడు, ఇంకొకసారి తెరిచి వాడు మాకు ఇంత సీనియర్ క్లోజ్గా మాట్లాడుతూ ఉన్నాడు. తొంతాను ఇంక మీట్ నువ్వు క్లోజ్ చేయాలా. అప్పుడు డాక్టర్లు భానువారం తెల్లవారు మాత్రం తెరిస్తారు. ఓకే, నేను తెల్లవారు మాత్రం తెరిస్తా ఉంటుంది. అప్పుడు భానువారం మాత్రము వేరే టైంలో తెల్లవారి రాత్రి ఉంటా ఉండే. అప్పుడు దాని చెప్తున్నది విజిట్స్ అంతే ఉంటా ఉండే. ఎనీహౌ ఆమె ఇంకేమాయా ఇట్లే కొన్నేండ్లాయా. ఒకసారి మా అంకల్ మా ఇంటికి వచ్చిండ్రి. మా ఇంటికి వచ్చిందే వాళ్ళు, మా అంకల్కి మా ఫాదర్ వాళ్ళ సొంత తమ్ముడు. వచ్చినప్పుడు వాళ్ళు మా ఇంట్లోనే వచ్చి, వాళ్ళు వస్తే నేను వాళ్ళు ఇంత క్లోజ్, నాకు వాళ్ళని చూస్తే ఇంత ఇష్టం కూడాను, వాళ్ళకు ఇష్టము నాకు ఇష్టము. మా అంకల్ నాకింత ఒక 5 ఏండ్లు పెద్దవాడు అంతే. సరే 5 ఏండ్లు 6 ఏండ్లు ఏమంతనమని వాళ్ళు మా ఇంట్లోనే వచ్చి చెప్పినా నేను పోవద్దు మీ ఇంటికి, ఇవద్దు మా ఇంటికి కదా. వాళ్ళు బెంగళూరులోనే ఉండింది, వాళ్ళు రాజాజీ నగర్, నేను ఇక్కడ ఉంటుంది తోట విశ్వేశ్వరం. ఓకే, ఇంటికి పిలుచుకోకపోతే భోజనం చేస్తే అంతా ఆయా కూర్చొని ఇట్లే మాట్లాడుతూ ఉంటుంది. భోజనం అయింది. ఇంకా వాళ్ళకి మా గురువుల విచారం చెప్పేకి షురు చేసిరి. మా గురువుల విచారం అంతలోపున నా కొడుకు పుట్టిండే. ఇప్పుడు చూడండి, నా కొడుకు పుట్టినప్పుడు నేను కొళ్ళేగాలంకి నా మిస్సెస్ని చూసేకపోతున్నాను. ఎట్లు పోతా ఉంటుంది అంటే, నాది భానువారం తెల్లవారు క్లినిక్ అయ్యింది. ఇంకా అక్కడ ఓట్లో పోయి భోజనం చేసుకొని అప్పుడు వాళ్ళ అమ్మింట్లో ఉంటా ఉండే. డెలివరీకి వాళ్ళ అమ్మింటికి పోయేది. భానువారము తెల్లవారు 1 గంట క్లినిక్ క్లోజ్ చేసుకొని అక్కడ 2 గంటలకి ఓట్లో భోజనం చేసుకొని 3 గంటలకి మెజెస్టిక్ పోయింది. అక్కడ గవర్నమెంట్ బస్ క్యాచ్ చేసుకొని సీట్ చిక్కలేదు, నిల్చుకొని పోవాలి 3 అవర్స్. కొళ్ళేగాలానికి కొళ్ళేగాలము అక్కడ ఇంకా 3 అవర్స్ జర్నీ. అక్కడ సాయంకాలం 7 గంటలకు చేరుతూ ఉంటుంది. చేరి ఇంటికి పోయి భోజనం చేసి పడుకొని ఎప్పుడో భానువారం రాత్రి, సోమవారం తెల్లవారు 4 గంటలకు 5 గంటలకు లేచి ఫస్ట్ బస్ పెట్టుకొని నేను వచ్చి క్లినిక్ ఓపెన్ చేస్తా ఉంటాను 9 గంటలకి. నాకు ఒక దినం రజా వేయలే. 9 months లోపున 9 monthsలో ఒక 6 months ఏమో ఉండరు వాళ్ళు అక్కడ. ఈవెన్ ఏ సింగిల్ డే ఐ క్లోజ్ మై క్లినిక్. అట్లుండే, నాట్ మనీ మైండెడ్, బట్ క్లినిక్ అంత పర్ఫెక్ట్నెస్ ఎప్పుడు క్లోజే అవుతా ఉండలేదు అట్లా. ఓకే, ఐ డిడ్ లైక్ దట్. కొనాకి ఇప్పుడు నా కూతురు పుట్టారు. నా కూతురు 5 ఏండ్లు ఏమో పుట్టారు. అప్పుడు అట్లే చేస్తుంది, అలాగనే చేస్తుంది అంతా ఆయా. ఇప్పుడు మా అంకల్ ఒకసారి వచ్చింది, ఇవంతా అయ్యి ఇంకా నా కూతురు పుట్టి ఇంకా 85 అయ్యింది. ఇంకా అప్పుడు చేస్తే దానికి ఇంకా 1 year or 2 years. అప్పుడు వచ్చినప్పుడు మా ఇంటికి పిలుచుకొని పోతుమే ఇట్లే వాళ్ళు మాట్లాడుతూ మా గురువుల విచారం మాట్లాడారు. ఎవరు? ఆ ఎల్లో శారీస్ ఉన్నారు కదా వాళ్ళకి అక్కడ పోయి అంతా చూసుకొని వచ్చిండ్రే. వాళ్ళు చూడరా ఇంత సాధన చేసిండారు, 3 దినాలు సమాధిలో కూర్చుంటారు, వీళ్ళు 10 days సమాధిలో కూర్చుంటారు అంట. ఐ డోంట్ నో సార్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై మైండ్. రాత్రి 2 గంటలైంది, 3 గంటలైంది, వాళ్ళ విచారం అంతా చెప్తా ఉండారు, నేను వింటా ఉన్నాను. నెక్స్ట్ డే ఐ డిసైడెడ్, నేను అలా కావాలా. నేను వాళ్ళ కళ్ళు ఎదురు చూస్తున్నాళ్ళు, మా ఊరోళ్ళు, వాళ్ళు మనోళ్ళే, వైశాసే. వాళ్ళు అక్కడ పోయి అంత సాధన చేసిండారు అంటే వై ఐ కాంట్ డు. అది ఎట్లా అవుతుందో గుర్తులేదు సార్. జస్ట్ 1 day, దట్ నైట్ ద హోల్ మై కంప్లీట్ లైఫ్ చేంజ్డ్. నెక్స్ట్ డే ఐ స్టార్టెడ్ సర్చింగ్ యోగా క్లాస్. దానికి మొదలు యోగా క్లాస్ పోతూ ఉంటుంది, దానికి మొదలు నువ్వు పోతూ ఉంటాయి. ఎవరో యోగా క్లాస్ కండక్ట్ చేస్తే 1 నెలలో 2 దినాలు పోతూ ఉంటుంది సార్. ఇన్ 28 days అబ్సెంట్. నిద్ర 28 days అబ్సెంట్, బరీ 2 days అయిపోతామనింది. ఇప్పుడు నా మనసుకి యోగా చేయాలంట ఆశ వచ్చే కదా, మనసు ఉంటే మార్గం. ఐ స్టార్టెడ్ సర్చింగ్ యోగా క్లాస్ ఎవరు చెప్పిస్తారు అంట. వెనకలు ఎవరు వచ్చి చెప్పిండ్రో వాళ్ళు 1 నెలకి 2 క్లాసులు పోతా ఉండింది. నవ్ ఐ జాయిన్. వాళ్ళు ఇంకెక్కడో ಬೇರೆ తావు చేస్తూ ఉంటారు. తెల్లవారు సైకిల్ తొక్కపోతున్నాం అక్కడికి, అంటే అక్కడికి 1 kilometer 2 kilometers అంతే. అక్కడ పోయిందే యోగా రెగ్యులర్గా నేర్చుకోండి. అప్పుడు స్టార్ట్ అయింది నా స్పిరిచువాలిటీ సార్. ఇప్పుడు వరకు నీళ్ళే, ఇట్స్ గోయింగ్ లైక్ ఎనీథింగ్. బట్ నాకు యాపద్దు యోగా కానీ ఈ స్పిరిచువల్ కానీ ఇన్నేళ్ళు చేసినాను కదా, బేజారు అనేది యాపద్దు అనిపించలే సార్. స్పిరిచువాలిటీలో అది ఉంటుంది. నా హోల్ మై లైఫ్ చేంజ్. ఇప్పుడు నేను ఏమిటి చెప్తా ఉన్నానంటే దిస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్.
ఇప్పుడు చూడండి సార్, నా 2 బిడ్డలు పుట్టారు. దగ్గర ఐ రన్ మై క్లినిక్ హార్డ్లీ 76లో నేను ఓపెన్ చేశాను. ఐ థింక్ అప్ టు 90. ఎన్నేండ్లు అవుతుంది అక్కడికి? 76 to 90 అంటే ఒక ఎన్నేండ్లు అవుతుంది సార్? 76 to 90 అంతే. 15 ఏండ్లు. ఓకే, అదే ఉన్ని ఒక 14-15 ఏండ్లు ఉండొచ్చు. హార్డ్లీ ఐ రన్ మై క్లినిక్ అంతే సార్. అప్పుడు 90s లోపల ఏమాయంటే చూడండి నా లైఫ్ ఎట్లా చేయాలంటే, అక్కడికి నేను 85 ఇంకా ఐ స్టార్టెడ్ మై స్పిరిచువాలిటీ. యోగా క్లాసుకు పోయేది అంత రెగ్యులర్. నేను నా మిస్సెస్ ఇద్దరును యోగా క్లాసుకు తెలవకపోయేది, యోగా చేసేది. ఈ తొట్టు యోగా డెవలప్ చేసుకునేకి అట్లే మెత్తగా నాకు ఈ తొట్టు ఉపనిషత్తు, భగవద్గీత ಬೇರೆ గురువులు, వీళ్ళు ಬೇರೆ గురువులు, వీళ్ళు ಬೇರೆ గురువులు, 2 ప్యారలల్గా పోయేకి శురువాయా. ఇప్పుడు చూడండి 90s లోపల 90s ఆర్ సంథింగ్ లైక్ దట్. అప్పుడు నాది ఓనర్షిప్, నాది బాడుగుండిన అంగడి వాళ్ళు ಬೇರೆ వాళ్ళకి అమ్మేసి ఓనర్షిప్ చేంజ్ అయ్యా. ఆ ఓనర్లు వచ్చిందే నాకు క్లినిక్ ఇడ్చిడలా మీరు అంటండ్రి. అంతలోపల నేను చాలా ఎక్స్పోజ్ అయిపోయింది స్పిరిచువాలిటీకి. అంతలోపు మా గురువులంతా మీట్ అయ్యింటిని. 86-87లో వాళ్ళు మీట్ అయ్యింటిని. వాళ్ళది కూడా మాకు బాగా ప్రచోదనం చిక్కే, గైడెన్స్ చిక్కే అంతా ఆయా. ఆవిడ ఇంకా నేనేం చేస్తున్నా, నాకు అంతలోపున నాకు చాలా డీప్గా పేషెంట్ని స్పిరిచువల్లో. మనకి నాది క్లినిక్ ఎప్పుడు క్లోజ్ చేసిపోతునో I thought, anyhow I am closing my clinic now. Bereta appudu kalla, why can't I start my clinic near my residence anta na manaski thought cheyalante na inti daggare unte I need not to go half an hour journey, vasta pota 1 hour journey save aitundi. My wife is also so much giving company to spirituality. I thought, let us start in the house itself anta anukonde. Oka 3 years I don't want to start my clinic, sir. I closed 3 years my clinic completely. అప్పుడు మరి నాకు జీవనానికి ఏమి అంటే నా పేషెంట్లు చెప్తా ఉండరు, సార్ మీరు క్లినిక్ లేకుండా పర్వాలే మా ఇంటికే వచ్చి చూడండి అంట. 1 hour in the morning, 1 hour in the night I used to go to rounds. నాకు జీవనానికి ఎంత కావాలో అంత వస్తూ ఉండే. ఐఎమ్ నాట్ మనీ మైండెడ్. అప్పుడు ఐ థింక్ ఐ వాజ్ అర్నింగ్ అబౌట్ 5,000. అప్పుడు ఖర్చుగా అంతే చాలా అయింది 90s లోపల. సో 3 years I did not open my clinic. ఇలాగనే ఉంటున్నాం. అక్కడ పోయేది, ఈ ఆశ్రమంకి పోయేది, ఆశ్రమంకి పోయేది, బద్రి, కాశీ, ఆశ్రమ, ఈ ఆశ్రమ, ఎక్కడికైనా పోతే 15 దినాలు ఉండేది. క్లినిక్ లేదు, ఎవరు లేదు, అడిగేవాళ్ళు లేదు. ఇట్లే మా మామగారు ఒకసారి మా ఇంటికి వచ్చిండ్రి, మా ఫాదర్లో వచ్చిండ్రి. మా ఫాదరు మా మామగారికి కంప్లైంట్, 3 ఏండ్లు అయింది నేను క్లినిక్ ఓపెన్ చేయలే, బట్ నాకు సంసారానికి ఏం తొందర లేదు. అప్పుడు మా మామగారు, మా ఫాదర్ మా మామగారికి, మీ అల్లని చెప్పండి క్లినిక్ లాగా తిరుగుతూ ఉండడు, పెండ్లాము బిడ్లు ఉండరు, బిడ్లంతా ఇంకా చిన్నోళ్ళు, నా కొడుకు ఒక 5 years 6 years కూతురికి అంతే. ఇట్లుంది వీటి ఇట్లుంటే ఇట్లా వాళ్ళకి పెళ్లి చేయాలంట వాళ్ళు. ఆమె ఇంకేమాయా సరే ఎంత వీళ్ళ బ్రతకారానికి నా పెండ్లాము గలట్ చేసే షూర్ వచ్చేసి ఇట్లుంటే ఎట్లా మన బిడ్డలు పెళ్లి చేయాలని వద్దు అట్లా అంటాను. బలత్కారంగా నేను క్లినిక్ ఓపెన్ చేస్తుంది సార్ పేరెతావు. నా ఇంటి దగ్గర చేస్తే బ్యాడ్ లక్, అది క్లిక్ కాలే ఇంటి దగ్గర. అంగడి అంతా కట్టిస్తే అంత చేస్తుంది అంత ఆయా, బట్ అక్కడ పేషెంట్లే వస్తూ ఉండలే. అప్పుడు ఒక 10 years వర్క్ చేస్తున్నాయి. అక్కడేమట్లు కాలేదు. తిరిగా ఎగైన్ నాకు అక్కడ సర్కిల్లో విశ్వేశ్వరం లేదు మొదలు ఉండింది. అక్కడే పేషెంట్లంతా నన్ను డాక్టరే మీరు ఇక్కడ వచ్చిరండి ఏంటాడు. అక్కడ తిరిగా ఓపెన్ చేస్తున్నాయి. ఐ వర్క్డ్ ఫర్ 10 years అక్కడ అయ్యి ఇంకా తిరిగా ఒక 5 years బేరేతాము, 8 years ఏమో ఉన్ని అక్కడ ఉంటున్నాయి అంతే నా క్లినిక్ అంతా. నేను యాలి ఎగ్జాంపుల్ ఇస్తుంది అంటే, నేను బిఫోర్ కమింగ్ టు స్పిరిచువాలిటీ హౌ వాజ్ మై లైఫ్ ప్రారబ్ధ. నేను తుడిస్తూ ఉంటుంది క్లినిక్ క్లోజ్ చేసినవాడు కాదు. వన్స్ ఐ కేమ్ టు స్పిరిచువాలిటీ ఐ అండర్స్టూడ్ దట్ my sadhana is not this prarabdha. My sadhana is only for the self realization. ఇప్పుడు నేను ఏమిటి మీ ఎగ్జాంపుల్ ఇచ్చింది అంటే, నా 2 కొడుకు కూతురు పుట్టినప్పుడు ఐ డిడ్ నాట్ క్లోజ్ మై క్లినిక్ ఎ సింగిల్ డే. ఆ అదృష్టానికి వాళ్ళు డెలివరీ అయింది సండేనే సార్.
నేను అక్కడికి పోయింటాను, వాళ్ళకి డెలివరీ అవుతుంది, అట్లీస్ట్ ఒక దినము లేట్గా వచ్చిండొచ్చు. ఒక దినము నా కొడుకు పుట్టినప్పుడు వాడు సోమవారం తెల్లవారి 4 గంటలేమో పుట్టే. ఐ థింక్ సోమవారం నేను అది క్లినిక్ రాజా అంతిడిస్తే కూతురు సండేనే పుట్టింది. అప్పుడు ఒక దినం పోయిండొచ్చు. 2 దినాలు ఇడిస్తే ఎప్పుడు క్లినిక్కి క్లోజ్ లేదు సార్. అట్లా రన్ చేసి, నాట్ ఫర్ మనీ మైండెడ్, అట్లా రన్ చేసినాడు. రిమైనింగ్ 3 years ఐ వాజ్ వితౌట్ క్లినిక్. హౌ ఐ వాజ్, నాకు అంతలోపు గుర్తయిపోయింది, అరే ఐ వాజ్ ఎ ఫూలిష్. ప్రారబ్ధ, ఐ నీడ్ నాట్ టు వరీ. ఇప్పుడు నన్ను అందరూ రేగేవాళ్ళు, నీ కొడుకులకి ఏమైంది ఏంట, ఏమైరి. ఇప్పుడు దుడ్డు చాలా తక్కువ తీసుకునేది, అందరూ రేగుతారు, నా ఫ్రెండ్లు రేగుతారు, ఇంత దుడ్డు తీసుకొని నీ సంసారం ఎట్లా సాగుతావు అంటానింది. ఆమెకి ఇంకా రిమైనింగ్ క్లినిక్ కూడా నేను అట్లే ఓపెన్ చేసింది. ఇంతంతా ఉంటా ఉనింది. ఇప్పుడు నాకేమైంది, నా కొడుకులు కూతుర్లు ఏమయ్యిండారో, వాళ్ళు నాకింత బాగా సంపాదించేస్తారో అంతా ఉంటాం. ఇప్పుడు చెప్పండి సార్, ఫస్ట్ అన్ని నా అర్థం లైఫ్ అంతవరకు వర్క్లో ఎక్కి గాడిద మాదిరి వర్క్ చేస్తున్నాయి అన్నెసెసరీగా. కొండికి రాళ్ళు ఎత్తేస్తే అదే గొత్తాయ జస్ట్. ఇప్పుడు నాకు సంసారం తొట్టు ఇదేలే. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది అంటే ఐ కెన్ గో వితౌట్, జస్ట్ ఈ డ్రెస్లో మీరు అవుట్లుక్ పోయడని ఐఎమ్ రెడీ టు గో. భిక్ష ఎత్తుకొని ఉండకు రెడీ, ఐఎమ్ రెడీ. అక్కడి వరకు వచ్చిన్నాను. ఇప్పుడు ఇంకేం కావాలా సార్ మీకు? ఐఎమ్ హ్యాపీయెస్ట్ మ్యాన్. మీరు అమెరికాలో ఉంటారా? హ్యాపీ. మీరు ఎక్కడైనా ఒక తొట్టు ఉంటారా? హ్యాపీ. నా జాతకం చూసి ఒకరు చెప్పి, సార్ మీరు అర్మనీలో ఉండండి ఖుషిగా ఉంటారు, మీరు ఎక్కడైనా ఇస్లాంలో ఉండండి సార్ అంతే ఖుషిగా ఉంటారు అంటూ వాళ్ళు. ఇట్ ఈస్ లైక్ దట్. నేను ఎప్పుడు చెప్తున్నా, అమెరికాకు వస్తే నన్ను అందరూ అడుగుతారు, సార్ అమెరికాకు మీ ఇండియాకి ఏం సార్ డిఫరెన్స్ అంట. మా కన్నడలో ఒక పాట ఉంది, ಹಳ್ಳಿಯಾದರೇನು ಶಿವ, దిల్లియాదరేను శివ, జగవెల్ల నిన్నంతే శివ. అంటే పల్లైతే ఏమి శివ, అమెరికా అయితే ఏమి శివ, ఢిల్లీ అయితే ఏమి శివ, జగమంతా నీదే, ఎక్కువన్నా నీదే. ఈ రియలైజేషన్ మనకు వచ్చంటే అట్లా మీరు ఎక్కడైనా ఉంటే యూ విల్ బి హ్యాపీ. అక్కడ పైన అంత యోగా చెప్పించేది, నవ్విచ్చేది, పార్క్కి పోయేది, అక్కడ 40-50 జనాలు చేరుతారు. ఐ యూస్ టు కండక్ట్ క్లాసెస్. తెల్లవారు పొద్దు క్లాసు, సాయంకాలం పొద్దు భజన, జోక్స్, ఆమెకి సాంగు, మౌతార్గను, వాళ్ళు నవ్విచ్చేది. ఎక్కడ పైన ఇదే సార్ చేస్తామని. ఈవెన్ నౌ ఐఎమ్ డూయింగ్ సేమ్ థింగ్. ఇది లైఫ్ ఏమైంది? ఇప్పుడు నా కొడుకులు బతుకులేదా? ఇప్పుడు అందరికింత బాగుండారు వాళ్ళు. ఇట్లా బట్ ఆ టైంలో కొంచెం మనం ఎఫర్ట్ అయ్యారు. ఇప్పుడు నా దగ్గర ఒక 35 ఇంకా 40,000, కరోనా ఉండేదానికి ఒక 40,000 వస్తుంది, లేకుంటే దగ్గర ఒక 50,000 బాడికి వస్తుంది. ఏం కావాలా సార్? ఎంత సార్ మనం తింటాము? ఏమీ లేదు. నా ఐఎమ్ హ్యాపీ. మొదలుకింత ఇప్పుడు హ్యాపీ. మొదలు నాకు ఐ డోంట్ నో, నేనేమంత యావది టెన్షన్గా తీసుకోనలేదు. ఎవ్రీ వీక్ లోపున 2 days 3 days కోల్డ్ నాకు ఉంటాం. నేను కాయలాదు ఒక్కిడిస్తే ఇంకేమీ లేదు. ఆమె ఇంకా వన్స్ ఇన్ 15 days హెడ్ఏక్. బట్ నేనేమట్లా యావది సీరియస్ తీసుకుంటా ఉండలే. ఐ వాస్ గెటింగ్ హెడ్ఏక్ అప్పుడు. ఎప్పుడు యోగా స్టార్ట్ చేస్తున్నాం అండ్ నో అదర్ కాయల నాకు. ఫ్రమ్ ది బిగినింగ్ నాకు జ్వరం లేదు, ఏమేమీ లేదు. నిజంగా చెప్తాను సార్, ఆ యోగా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇంకా నాకు తలనొప్పి అంటే కొత్తలే. ఈవెన్ నా తలనొప్పి నాకు కొత్తలే. ఐ డోంట్ నో. కోల్డ్ నా దగ్గరకు వచ్చలేదు. నో కోల్డ్, నో స్నీజింగ్స్, ఏమీ లేదు. నా ఏజ్ ఎంత అంటే అడగండి. ఐ సే దెమ్ ఐఎమ్ 20. నా జిత్లోకి నా 20 years old, దే కాంట్ బీట్ మీ. నేనేం చేస్తానో చేయండి చాలు, లేకపోతే మీరేం చేస్తారో చెప్పండి, నేను చేస్తాను. షో మీ నేను వాట్ ఈస్ మై ఏజ్ అంటే వాళ్ళని అడిగేది. 70 years నా. సో నేను కొచ్చుకుంటా ఉండేది కాదు. ఐఎమ్ నాట్ ప్రైడింగ్, ఐఎమ్ అప్రిషియేటింగ్ యోగా. వై కాంట్ యూ పీపుల్ లెర్న్ యోగా? నేను చెప్పేది అందరూ. సో ప్రాపర్ అంటే నేను కూడా అంటే ఆల్మోస్ట్ 20 to 30 years బ్యాక్, నాట్ 30, అట్లీస్ట్ 20 years బ్యాక్, ఎగ్జాక్ట్లీ 20 years, ఐ వాస్ 20 దట్ టైమ్.
యోగా క్లాసెస్కి వెళ్ళాను సార్. అంటే తెనాలి మీకు ఉంటుంది. తెనాలి ఇస్ వన్ ప్లేస్ ఇన్ ఆంధ్ర. యోగా గురువు దగ్గరికి వెళ్ళాను. ఇట్ వాస్ లైక్ అట్ వాజ్ అ రీజన్ వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్. నేను యాక్చువల్గా ఎయిర్ ఫోర్స్ మీకు ఉంది కదా, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ది, ఆ జాబ్ కోసం వెళ్ళాను. disqualified because 2 reasons. One is so thin, underweight. So I cannot gain weight over the night or in a month. So another one is the spinal. They said my spinal is not straight. Means it is just the reason they check perfection. But I went another test, means same Air Force, another exam. I know that they disqualified. They said your spinal is perfect. Now your heart rate is higher. You are getting 100 per minute. We are taking only for 76 or 80. You are above the number. When I go there, I was like so tense. Automatically, my heart rate. My father worry అయిపోయి took to heart the hospital, and like they said like they did ECG and all. I said like he is perfectly all right. Who said that? Okay. Sir, that is a temporary thing. మీకు పల్స్ కౌంట్ చేసేది మీకు వస్తుంది మోస్ట్లీ. యూ డూ ఇట్ నా. మీ దగ్గర పల్స్ ఆక్సిమీటర్ ఉంటే తీసుకోండి. ఇట్ హెల్ప్స్ ఎ లాట్. ఓకే, ఎనీహౌ క్లాసెస్కి వెళ్ళాను సార్. అంటే ఆ స్పైనల్ దానికోసం ఆ బిట్వీన్ సెకండ్ టెస్ట్ వెళ్ళే ముందు I was worried, did I really have any problem in my spinal? They didn't measure or took any instrument. They put their hand like this and they said, yeah, your spinal is not at least they would have taken X-ray and it is perfect. X-ray na తీసుకోవచ్చు. ఇదేమి చేతులు పెట్టి చూసుకుని. Sir, you was willing to work in army? Yeah. As a what? Air Force exam. I went for Air Force. There are 3 wings, right? Naval, Air Force, and yeah. I tried for both Naval and Air Force. I actually spent 1 full year dedicated to get selected into that. I lost 1 year of my education. Then I gained so much knowledge, because till then intermediate work I was at that village, not exposed to the outside world. That 1 year I had to go to Bangalore, Chennai, Hyderabad, so many places for attending this test, and met so many different people and different places and their mindset. Till then I was like, okay, amma feed food and then go to school and then come back. That's it. I don't know any other world. Otherwise go and play with the friends. That's it. But that 1 year gave me a lot of exposure. When I went there, I saw different kinds of people who what kind of mentalities, and I stayed in a hostel, so you get all. But I went to that yoga teacher and he taught me few exercises, and that time only I got familiar with yoga. I mean, ఆ టైంలోనే నాకు కొద్దిగా అర్థమైంది. So there's so much power I realized. And also I used to do meditation. He said like pranayama is one thing, and the padmasana, hold both legs and then keep your spine straight. He said like if you really have any problems, he said like he was the yoga teacher also. He said like I was not able to understand what is the problem with you. You go to this one orthopedic and then take one X-ray and then ask him. He will teach you some exercises and come back to me and tell me what exercises he teaches. Then I'll realize what side it really bent or what. Then I'll give you the proper instruction. I don't want to give you something if you really have some problem. I don't know. So like, after coming back, he said like, you don't have anything, no problem, don't worry. But anyway, I spent some time to go there early morning, 6 o'clock there, and then he taught me some postures. I mean, he said like meditation is one, pranayama and padmasana is one thing I used to do, and at that time I used to do both mix, right? Just do some dips, hip push-ups, and I had no space also to do. I used to go to my upstairs. It's not upstairs. Madapaiki village. It was like
mud Yes. thing. It is not a slab also. I have one little corner there, little slab spot. I just like 10 feet spot. I'll just go there, sit and do these things, whatever I could do, these push-ups, and then do Padmasana meditation, and the Padmasana pose. Uh, it was like open place in the air, and the sun on the sun. It's like open air, nothing. The sun will be falling on my face, or face towards the sun, and then close my eyes, and then I pretend myself I have Rudraksha in my hand and do count Om repeatedly for. And also he taught me breathe in from nose and breathe out from mouth. Few things but I did it for almost 6 months to 1 year. After coming back from that 1 year, I said, right, I lost that 1 year education. I was like school topper in intermediate, but this made me to sit with my juniors. That made me felt bad, some kind of pressure in my head. But that meditation helped me a lot. I till even degree lo kuda nenu until degree I used to sit in my shop. I have a kirana shop, and even afternoon I used to sleep for 30 minutes or 1 hour for uh, anytime when I feel tired. So my brother and father, they used to come and wake me up when I was sleeping. Somebody came in the shop and they are telling that their balance is so much. What is that balance? Like when I wake up, I tell, okay, this is the number. You go and open so much. Go to this particular paper and you see their name will be there, and their balance and all everything. It was like that perfect. So I used to do I know, I realized that meditation and morning exercise what I was doing was really adding, I mean, improving my memory basically. Whatever I read in the school also, any mathematics or any problem, just when the teacher was telling, I just listen. After that, I never practice or anything. You ask me anytime, I used to uh, I'm kind of write it down without any like practice. I had that much memory power during that period. Then later I stopped. I again got seat in MC. I had to go for that was a master's degree. I had to go for another city. There so much presence. Again another exposure to a different world of people, and the meditation I had totally stopped. But I clearly see the difference when I was in degree. Exactly. I examinations. Tomorrow is the exam. Then today I used to sleep by 7:30 with no hesitation, no tension, no worry. I know, but the exam I used to write it so perfectly, and I used to come class first. But when I went to the master's degree, I didn't do a yoga meditation. I was worried whether I can clear this exam or not. I was like kind of that.